ఆడిరా ఆడు మన కొబ్బరిగాడు కదా. అవు అన్నే మరి ఇదంతా తొక్కుడు పోతుండు కల్దింగినియా. పాపా పాపా లెక్కబెట్టు. మస్తు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. పోయి కాల్చలు కడుక్కొచ్చుకో బావా, పెట్టుకొస్తా. లక్ష్మి అట్లా పోయేస్తా. ఏమరా మళ్ళీ అంత మంచేనా? అవునా పోరగాడు పండుకుండా సైదులు నేను అటు ముచ్చడు చెప్పాలి, సార్ లైన్ నుండి. బండాడు పోని. ఈ లోకాన్ని నడిపించే సుఖంరా, అది కావాలంటే బీతోడు కాలి కింద ఉండాలి, ఆడది చెప్పినట్టు వాడు ఉండాలి. అర్థమైందా? పొద్దుగాలని పొగరు చూసిరా అయ్యా? బండి మీది మీదికెళ్ళి పట్టుకపోతుండు. ఆనికి పొగరు ఎక్కువ, ముండకి సోకు ఎక్కువ. సైదులు నాకు అది కావాలరా. ముందైతే మీరు సర్పంచ్ గాండయ్యా, ఆ తర్వాత దానంతట అదే మీ తానికొస్తుంది. అరే ఊరి కోసం కాకపోయినా దానికోసం అన్న అవుతారా? ఆడుండంగా అప్పుడు కష్టమే అయ్యా. ఆడు సస్తే అయితేనంటావారా? పట్నంకెళ్ళి పైల్వాళ్ళని దూల్కరమ్మంటావా? గాన్ని చంపితే మనం చంపినట్టుండొద్దురా, గా దేవుడు చంపినట్టు ఉండాలి. జర పెట్టుకొని తినయ్యా, నేను కానీ బట్టలు నలిసి వస్తా. ఎన్నిసార్లు వండుతావా ఈ వంకాయ కూర? తిని తిని నోరంతా వద్దాడుతుంది.
ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి బావా, మాపటికి నువ్వే తీసుకురా. సర్లే తెస్తుంది. ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి శుభగ్రహమైన గురువు చంద్రుడు కలిసి పక్కనే సయ్యాటగా ఉన్న విధంగా మనం సాక్షాత్తు ఆ ఖగోళంలో ఆ ఇరువురిని చూడవచ్చు. కనుక ప్రతి రాశి వారు ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి సూర్య అస్తమించిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు ఆకాశంలో కనపడేటువంటి గురు చంద్రుని దర్శించండి. ఆ దర్శనం ఏం చేయాలనేది మనం మధ్య మధ్యలో చూస్తున్నాం. ఏ తేదీని ఎలా చేయాలి ఏంది అప్పుడే తినేసినావా? ఏంది బావా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అన్నం మీదకి లేవద్దని. ఇప్పుడు అన్నం ఏం చేయాలి? ఊరగానికి తినబెట్టు. అరే అంత ఆగంలో ఏడకపోతున్నావు? ఏమైంది మావా? ఏం చెప్పాలరా, అంత నా కర్మ. ఏమైందో చెప్పరాదే. నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి వస్తా ఉంటే గళ్ళ పోరోడు బండి తనుకుతుండు. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా గా పోరాడు మీద పోలీసులకి ఫిర్యాదు చేయడానికి తీసుకొచ్చింది. వీళ్ళేమో మేమే నడుచుకుంటూ వెళ్ళి బండిని గుద్దామని మమ్మల్ని కొట్టి ఈడ కూర్చోబెట్టారు. సరే సరే ఏడవ, నేను పోయి మాట్లాడొస్తా. ఏమ్రా కొమిరిగా, గుద్దలు బాగా బలిసినాయిలే, మా మీదే ఫిర్యాదిస్తారా? అంత గనం బలిసింది ఆబే. తప్పైపోయింది, మాఫ్ చేయ్యా. ఊర్లో పెద్ద మొగోనివైన ఆవురా, అన్ని పంచాయతీలు నువ్వే దెంపుతున్నావు, అందుకే పంచాయతీకి వచ్చినావా? తప్పైపోయిందయ్యా, నీ కాలు మొక్తయ్యా. గప్పెళ్ళ పట్టణంలో చదువుకొచ్చిందయ్యా, ఇక్కడ పద్ధతులు తెలవాయి. ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటాయ్యా, జర మాఫ్ చేయండి అయ్యా. అయ్యా 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 బాంచనయ్యా, అయ్యా అయ్యా మీ కాలు మొక్కుతారా? రే కొమరే, అయ్యా పద్ధతులు తెలియకపోతే నేర్పాలి. నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడా ఏంది? ఇంకోసారి గిసువంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చినావనుకో బొక్కలేసి నూకుతా, అర్థమైందా? పో. అట్నయ్యా. కానీ కట్లీ చేసినవేంద్రా, బొక్కలో ఏమన్నా కదా? నువ్వు ఆగబే. కొమిరి, కిసువంటి పంచాయతీలు నీకు అవసరమా? అయినా కీ అన్నీ నీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటావురా? ఏముంది మామ, మన వాళ్ళందరూ మంచిగుంటే గంతేసాలు. వస్తా. ఏం చదువుతున్నావు అమ్మా? జర్నలిజం చదివినన్నా, నేను లాగితే జాబ్లో జాయిన్ కావాలి. ఏం చెప్పినావు అర్థం కాలే గాని మంచిగా చదువుకో అమ్మా. అట్నే అన్నా. పోతా మళ్ళా. పోయినా బిడ్డ. అరే ఓ చాయ్ చెప్పురా. అట్లనే అన్న. కాకా ఒక చాయ్. ఇవాళ ఏంద్రా ఇంతసేపు అయినా వగ్గిరాకు కూడా రాలే? ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్నా, పెద్ద పని అయితే ఏం లేదు. అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే. సరే మంచిగా పోయిరా. అవురా బాజీగా, నేను పొద్దుంతా కనిపించలేదు, వేడికి పోయినావు? నిన్నేరు అడిగేది, సప్పుడు చేస్తలేవేంది? ఏమరో ఒక గట్ల పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. మరేందో చెప్పరా? ఏం లేరా, రాత్రి తాగొచ్చినా అని చెప్పి నా పిల్లం దమ్దం చేసింది. మళ్ళా తాగొచ్చినావా? అవులగా నువ్వు బంద్ చేసి నా తైదలేదురా. రాత్రి అయితే సార్ 4 విక్తుంటది. మంది ఎట్లా మళ్ళా నాకు అర్థమవుతలేదు. పిచ్చి తెంగుతుండేడా. అరే నువ్వు ఊకుకి ఆగమాగం చేయకు. ఇక చూడు, మందు మానేకి 2 దారులు ఉన్నాయి. ఒకటి, నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి. రెండోది, నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు. అర్థమవుతుందా? అంతే. రేయ్, నీ అంతలు నువ్వు బంద్ చేసి నీతోని కాదు గాని ఒక పని చేయి. ఒక దినమంతా నాతో ఉండు, ఖాళీ లేకుండా పని చేద్దాం. నీకు తాగాలనిపిస్తుంది చూద్దాం. ఇది బాగుంది కదన్నా. అరే బస్ వచ్చి సరే మరి జాగ్రత్త పోయిరా. బండి తీను వాడే. ఇప్పుడు చూడు, తాగుడే. ఇంట్లో పెళ్ళం ఈడ నువ్వు.